తెలుసా? ఇది దేనికి మంచిదో తెలుసా? కాదు, అవి వాల్నట్. ఇవి ఐస్ లాగా ఉన్నాయా? చూడండి, ఐస్ లాగానే ఉంటాయి. చూడండి పిల్లలు, ఇది కట్ చేశాను. కట్ చేయకపోతే సేమ్ ఐస్ షేపే ఉంటాయి. లోపల సీడ్ కూడా సేమ్ లెన్స్ లాగా ఉంటుంది. మరి దేనికి మంచిది అనుకుంటున్నారు? అలాగే సి విటమిన్ ఉంటుంది. ఏ విటమిన్ ఉంటుంది? పుష్కలంగా సి విటమిన్ దేంట్లో ఉంటుంది అంటే ఏం చెప్తారు? ఉసిరికాయలో. అది క్వశ్చన్ వస్తుంది మీకు, సరేనా? ఎగ్జామ్స్లో తింటే పుల్లగా ఉంటుంది. తినచడం ఎందుకు? అన్ని పుల్లటి పళ్ళల్లో సి విటమిన్ ఉంటుంది. తెలుసా పిల్లలు? సి విటమిన్ ఎందుకోసం మంచిదంటే స్కిన్కి మంచిది. ఈ ఉసిరికాయ పుల్లగా ఉందా? ఇది సి విటమిన్ చర్మ సౌందర్యానికి, వెంట్రుకలు ఊడిపోకుండా కూడా ఉపయోగపడుతుంది ఉసిరికాయ. తీసుకోండి నాని, ఇంక వన్ మోర్, అది కింద పడ్డది తీసుకోవద్దు. చూడండి, ఉసిరికాయ సి విటమిన్ ఇస్తుంది, అలాగే కళ్ళకి మంచిది, తర్వాత హెయిర్ ఫాలింగ్ లేకుండా మనకి ఉపయోగపడుతుంది. దేనికి మంచిది? గుడ్ ఫర్ అవర్ స్కిన్ అండ్ హెయిర్. ఇట్ కెన్ గివ్స్ విటమిన్ సి. క్యారెట్, అది విటమిన్ ఏ. క్యారెట్ బెనిఫిట్స్ కూడా ఆల్మోస్ట్ అంతే, కానీ రిచ్ ఇన్ విటమిన్ సి. ఉసిరికాయ దేనికి రిచ్? విటమిన్ సి. మరి అదే క్యారెట్ విటమిన్ ఏ. స్కిన్ ఎలర్జీస్ అన్నీ కూడా తీసేస్తుంది. క్యారెట్ కంటే మోస్ట్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇంకా క్యారెట్ బెనిఫిట్స్ క్యారెట్వే, ఉసిరి బెనిఫిట్స్ కూడా ఉసిరివే. పిల్లలు, ఉసిరికాయ చెట్టు కింద మీరు వనభోజనాలు కూడా చేస్తారు కదా? వనభోజనాలు చేస్తారా? దీంతో పచ్చళ్ళు చేస్తారు, ఓకేనా? వరుగులుగా చేసి కూడా తింటారు. ఎక్స్ప్రెషన్ ఎలా ఇస్తుంది. కానీ దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది. జ్యూస్ లాగా, అంత ఎక్కువ తినలేము కాబట్టి జ్యూస్ లాగా చేసుకొని కూడా తాగినట్టయితే జీర్ణ సంబంధమైన వ్యాధులు ఏవి కూడా ఉండవు. మీ హెయిర్ బాగుంటుంది, వైట్ హెయిర్ రాదు, కళ్ళు బాగుంటాయి, స్కిన్ ఎలర్జీస్ అన్నీ పోతాయి. విటమిన్ సి ఇస్తారు, గుర్తుపెట్టుకోండి పిల్లలు. కాబట్టి మనం తప్పకుండా ఒక ఉసిరి చెట్టును నాటాలి. దీన్ని ఎండబెట్టి నాటితే మీకు ఏం చెట్టు వస్తుంది? ఉసిరి చెట్టు వస్తుంది. అప్పుడు మనం ఉసిరి చెట్టు కింద మనం భోజనాలు చేయొచ్చు. ఉసిరికాయలతో పచ్చడి, పులిహోర, వరుగులు ఇవన్నీ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ పిల్లలు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద గంటని కొట్టండి.